కమలం పువ్వు గుర్తుకే రవిశంకరన్న గారి నాయకత్వం. జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ రవిశంకరన్న గారి నాయకత్వం. రవిశంకరన్న గారి నాయకత్వం. రెడ్డి మున్సిపాలిటీ 16వ వార్డు వీరభద్రనగర్ అస్తవల్లి ఈ పరిధిలో బీజేపీ అభ్యర్థిగా ప్రసాద్ రవిశంకర్ నేను ఈరోజు పోటీగా నిలబడ్డా. ఈ వార్డులో ప్రచారం చేస్తున్నాం. ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన వింటున్నా. ఈ వార్డులో గత 30 సంవత్సరాలుగా అసలు ఎటువంటి అభివృద్ధి లేదు. ఇప్పటికి కూడా ఏ వార్డు, ఏ గల్లీకి పోయినా, ఎక్కడ పోయినా కొద్దో గొప్ప కనబడే ఆ 30-40% సీసీ రోడ్లు, మోరీలు ఇవి ఎప్పుడు జరిగినాయమ్మా? ఈ రోడ్లు పాతగా ఎప్పుడు అయినాయంటే 2014లో బీజేపీ కౌన్సిలర్ ఉన్నప్పుడే జరిగిన పని. ఆ తర్వాత ఈ గత 5 సంవత్సరాలుగా ఏ వార్డులో కూడా ఎక్కడ పని ఉందో అక్కడనే ఆగిపోయింది. వార్డులో తిరుగుతుంటే నడవలేని పరిస్థితి, కంకర రాళ్లతో. ఇప్పుడు మేము నిలబడ్డ రోడ్డు కూడా చూడొచ్చు మీరు ఒక్కసారి. ఈ రోడ్డుని ఇక్కడ స్థానికులు ఇల్లు కట్టుకొని దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతున్నారు. ఈ రోడ్డు పరిస్థితి 15 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంది. గతంలో పాలకులు ఎవ్వరు కూడా మౌలిక సదుపాయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరు. ఈరోజు కూడా ఒక కరపత్రం పనిస్తే పెళ్ళైతే అన్ని ఇస్తా, చావు అయితే ఇన్ని ఇస్తా, డబ్బులు ఇస్తా. డబ్బులు కాదు, జనాలు ఎవరి కష్టంతో వాళ్ళు జాబ్ చేసుకునో, వ్యాపారం చేసుకునో, వాళ్ళు స్వయం శక్తితో, సెల్ఫ్ రెస్పెక్ట్తో వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారు. మనం ఏం చేయాలి? వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ట్యాక్స్ కట్టుకుంటూ మున్సిపాలిటీకి సంవత్సరానికి 2000-4000 ట్యాక్స్ కడితే మన బాధ్యత. మున్సిపల్ మౌలిక సదుపాయాలు, మోరీలు, పరిశుభ్రత, సీసీ రోడ్లు, లైటు, కరెంటు ఇవన్నీ బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ముఖ్యమైన అవసరాలు జనాల. దయచేసి ప్రజలు ఇది గమనించాలి. బీజేపీ కౌన్సిలర్లకు, బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. మేము పని కోసమే పోటీలకు వచ్చినాం. డబ్బుల కోసమో, పదవుల కోసమో, ఇంకేదో చెప్పుకొని గొప్పలు చెప్పుకోనికి మేము పోటీ చేయట్లేదు. కేవలం ప్రజాసేవ చేయడానికి ఇది ఒక మార్గం. కౌన్సిలర్ అనేది నా వార్డులో ఉన్న ప్రజలకు నేను ఎంత సేవ చేయగలుగుతాను దానికి ఇదొక మార్గం. దీంట్లో నాకు అవకాశం ఇవ్వండి. నేను గెలిపించి నాకు కిరీటం కాదు మాకు కావచ్చు, మాకు సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతున్నాము. గతంలో 5 ఏళ్ళుగా ఉన్న స్థానికంగా ఉన్న తెలిసిన పాలకులు, కౌన్సిలర్లు ఏం చేశారు, ఏం చేయలేదు మీకు అన్నీ తెలుసు. అవి చూడండి. ఈరోజు ఏదో గాలికి గెలవాలి ఎలక్షన్ టైంలో ఇచ్చే వాగ్దానాలను, బూటకు వాగ్దానాలు నమ్మకండి. మేము ఓన్లీ ఏదైతే పాజిబుల్ ఉందో వాటికి ఏవైతే అవసరమో, ఏవైతే తప్పనిసరి వాటి మీద వాగ్దానం చేస్తున్నాం. పని చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఏమో డబ్బులు ఇస్తాం, ఇంకేదో చేస్తామని చెప్పి మా అబద్ధపు వాగ్దానాలు ఇచ్చే అవసరం మాకు లేదు. ఖచ్చితంగా వార్డు అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. వార్డుకు ఒక సేవకులాగా ఖచ్చితంగా మీ అందరి ముందు పనిచేస్తాం. మీ అందరికీ అందుబాటులో ఉంటా. భారత్ మాతాకి జై.